25th డిసెంబర్ అంటే మనందరికి గుర్తొచ్చేది క్రిస్మస్, ఒక హాలిడే. కానీ మన చరిత్రలో ఒక గొప్ప రోజు ఈ 25th డిసెంబర్. అది చార్ సాహిబ్ జాదే. అది ఎందుకో చెప్తా వినండి. గురు గోవింద్ సింగ్ జీ అని ఒక గొప్ప సిక్కు గురు ఉండేవారు. ఆయనకు 4 పిల్లలు. వాళ్ళే అజిత్ సింగ్, జుజార్ సింగ్, జోరావర్ సింగ్ అండ్ ఫతే సింగ్. వీళ్ళ వయసు కేవలం 7 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు మాత్రమే. ఈయన పెద్ద కొడుకులైన అజిత్ సింగ్ అండ్ జుజార్ సింగ్ ఇద్దరు మొఘల్స్ తో యుద్ధం చేస్తూ అమరులయ్యారు. అయినా గురు గోవింద్ సింగ్ జీ ఏ మాత్రం దిగులు పడలేదు. ఎందుకంటే ఆయన ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళు నమ్మిన ధర్మం కోసం అమరులయ్యారు కాబట్టి. ఆయనకు ఇంకో 2 పిల్లలు ఉన్నారు కదా, జోరావర్ సింగ్ అండ్ ఫతే సింగ్. వాళ్ళిద్దరిని మొఘల్ సైనికులు పట్టుకుని మీకు ఏం కావాలంటే అవి ఇస్తాము, ఇస్లాం ని కబూల్ చేయండి అని అడిగారు. అంటే ఇస్లాంలోకి మారమని అడిగారు. వాళ్ళని బతిమాలారు, బుజ్జగించారు. ఇంతకీ ఆ పిల్లలు వినకపోవడంతో వాళ్ళిద్దరిని కుట్టారు, నానా చిత్రహింసలు పెట్టారు, ఆఖరికి చంపేశారు. అయినా వాళ్ళు మాత్రము వాళ్ళు నమ్మిన ధర్మం కోసం నిలబడ్డారు, ప్రాణాలు విడిచారు. చిన్న చిన్న కష్టాలు వస్తేనే భగవంతుడిని తిట్టి బ్లేమ్ చేసే ఈ కాలంలో మనలాంటి వాళ్ళకి ఇలాంటి కథలు ఎంతో. సో నెక్స్ట్ టైం నుంచి డిసెంబర్ 25th అంటే కేవలం క్రిస్మసే కాదు, మీకు వీళ్ళు కూడా గుర్తు రావాలి. పేరు గుర్తుందిగా, చార్ సాహిబ్ జాదే.